ఆగస్ట్ 10th 2025 గార్డెన్ టూర్ చాలా అయిపోయింది కదా. నేను అసలు మా గార్డెన్ని చూపించి చాలా అప్డేట్స్ అయ్యాయి చూడండి. ఇది మా లోటస్, పింక్ లోటస్ చాలా వచ్చాయి ఈసారి. వీటిని నేను డివైడ్ చేసి వీటిలో వేసాను అనమాట, సెరామిక్ కంటైనర్స్లో. ఇది వచ్చి వాము, మల్లె చెట్లు. ఇదంతా గార్డెన్ అప్డేట్. మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తానండి. కొంచెం మొన్ననే ట్రాన్స్ప్లాంట్ చేశాను కదా, ఇవన్నీ ఇంకా అంత బ్లూమింగ్లో లేవు. ఇది డేవిడ్ ఆస్టన్ రోజ్ కాదు, ఇది డేవిడ్ ఆస్టన్ కాదు, ఇది ఫన్ ఇన్ ద సన్ అనుకుంటా. ఇవి ఇంటి ముందు ఉంటుండే, తీసుకొచ్చి ఇక్కడ ట్రాన్స్ప్లాంట్ చేశాను. ఇది కృష్ణ తులసి, తులసి. ఇది కూడా లోటసే, మొన్ననే తీసుకొచ్చేసాను. ఒక 1 వీక్ పడుతుంది సెట్ అవ్వడానికి. ఇది పెరేనియల్, ఇది కూడా. ఇది మెక్సికన్ సన్ఫ్లవర్ 1 వెరైటీ. పైకి వెళ్దాము, వెజిటబుల్ గార్డెన్ చూపిస్తాను. లాస్ట్ 7 years వుడ్తోనే ఉంటుండే గార్డెన్ బెడ్స్ నావి. అవి మొన్న మేలో చాలా వర్షాలు పడ్డాయి కదా, అప్పుడు మొత్తము వచ్చేసాయి అన్నమాట స్క్రూస్ అన్నీ. సో అందుకని మొన్న మదర్స్ డేకి గార్డెన్ బెడ్స్, మెటల్ గార్డెన్ బెడ్స్ సేల్లో ఉంటే తీసుకున్నా. సో 3 ఏమో 17 inch హైట్, 2 ఏమో 11 inch. సో వీటికి చాలా పెద్ద స్టోరీ ఉంది ఇంత చిన్నగా ఉండడానికి కారణము ఏంటంటే, పాత బెడ్స్లోంచి తీసి చాలా ఈ బెడ్స్లో పెట్టాను అనమాట. అందుకని ఇవి అంతగా గ్రోత్ లేదు. సో ఇవన్నీ చాలా ఉన్నాయి ఇందులోనే. కూర, మునగాకు, పచ్చిమిరపకాయ, బేజిల్, అన్ని దోసకాయలు, బీరకాయలు, సొరకాయలు, వాటర్ మిలన్ అన్నీ పాకాయి. ఇవన్నీ వంకాయలు, కొన్ని వచ్చాయి కానీ ఇవన్నీ అదే పాత బెడ్స్లోంచి తీసి కరెక్ట్ బ్లూమింగ్ టైంలో తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం కాబట్టి అంత గ్రోత్ రాలేదు. మొన్న 10 days ఫుల్ వర్షాలకి ఫుల్ మిలీబగ్స్ వచ్చాయి. దాన్ని కట్ చేసేసి మొత్తం దీన్ని ట్రీట్ చేసి మళ్ళీ ఇప్పుడు ఫ్లవర్. ఈ బెడ్లో అన్నీ ఇటువైపు మొత్తం అన్నీ కూడా క్రీప్ వస్తాయి అన్నమాట. ఇవన్నీ పెట్టి కూడా ఒక 1.5 month అంతే. ఇదేంటో వస్తుంది తెలియదు, ఇదేంటో ఫ్రూట్. ఇదిగోండి దోసకాయ. దోసకాయలు బాగానే వస్తున్నాయి. ఇక్కడ ఒక దోసకాయ, అక్కడ ఒక దోసకాయ, బచ్చల కూరతో సహా అన్ని ఇక్కడే పాకాయి. Bee is doing its own thing. చిక్కుడుకాయ కూడా ఇందులోనే వచ్చేస్తుంది. అన్నీ కార్నర్కి పెట్టారనమాట ఈ బెడ్లో. సో ఇటు నుంచి వస్తూ ఉన్నాయి.
వెదర్ అంత కోఆపరేటివ్ లేదు ఈసారి. ఉంటే ఎక్కువ ఎండలు, లేకపోతే మొత్తం వర్షాలు. సో అంత క్రాప్ ఈసారి ఏమంత చెప్పుకోదగ్గదేం కాదు. ఇది ఏం ఫ్రూటో మీకు తెలిస్తే చెప్పండి. ఇది సొరకాయ ఏమో తెలీదు, వస్తున్నాయి ఇవి. ఈ బెడ్ ఒకటి ఇట్లా కాంపోస్ట్ బిన్ లాగా వదిలేసాను దీన్ని. సో మొన్న మా ఎవర్గ్రీన్ బ్రాంచెస్ అన్నీ కట్ చేసాము. వరలక్ష్మి రథానివి పువ్వులు, ఇంకా ఈ కాంపోస్ట్ కార్న్, వీటిని ఫ్లిప్ చేయాలి కొంచెం చేసి వస్తే కిందకి పైకి, అంటే నెక్స్ట్ ఇయర్కి కాంపోస్ట్ అయిపోతుంది. సో ఇదేమో వచ్చేసి ఇవేమో లేట్గా వేసాను బెండ విత్తనాలు. ఇవన్నీ అక్కడ 2 చిక్కుళ్ళు, ఇది స్ట్రాబెర్రీ, ఇవన్నీ జీనియాస్, కాకరకాయలు అక్కడ 2. ఇవి కూడా అంతే, పాత బెడ్స్ నుంచి తీసి ట్రాన్స్ప్లాంట్ చేశాను కదా, లేట్గా వస్తున్నాయి అక్కడ రోజుకి 2 బెండకాయలు అట్లా. ఇది ఒక వెరైటీ బెండకాయలు, ఇది బేసిల్, టొమాటో. ఇది ఏంటో చెప్పండి, కాంపోస్ట్లో వచ్చినట్టున్నాయి. వీటికి తాడులు పైకి కడదామని థ్రెడ్ తీసుకొచ్చాను, పైకి కట్టాలి. ఇవి చిక్కుళ్ళు ఇప్పుడు పాకుతున్నాయి, మరి ఇది సీజన్, మరి అప్పటికల్లా వస్తాయో రావో తెలీదు. జీనియాస్ ఇవన్నీ చూద్దాం, ఎంత క్రాప్ వస్తుందో మీకు అప్డేట్ చేస్తాను. తులసి బగ్స్ని అట్రాక్ట్ చేస్తుంది అంటే తీసుకొచ్చి బెడ్లో వేసాను. ఇవన్నీ దోసకాయ. ఇంకా గార్డెన్ అండి, దోసకాయ అక్కడ చూడండి. ఇప్పుడే మొత్తం అంతా ఇవి కట్ చేశాను. ఇది పొన్నగంటి, తోటకూర, ఫ్రెండ్స్ కావాలి అంటే అన్నీ ఇప్పుడే కట్ చేశాను. తోటకూర, పొన్నగంటి అండ్ బచ్చల కూర. ఇది పచ్చిమిరకాయ చెట్ల బెల్ పెప్పర్స్ అండి, ఇది అర్థం కావట్లేదు. ఇది ఏదో తీసుకొచ్చేసాను, గింజలు వేసానో చెట్లు పెట్టానో కూడా తెలీదు. ఫ్లవర్ ఏమో ఇలా ఉంది. ఈ మామిడి చెట్టు ఏమో కాంపోస్ట్లో వచ్చేసింది. 4 ఫార్మర్స్ మార్కెట్లో తీసుకొచ్చాను. వంకాయ చెట్లు అలానే ఉన్నాయి. ఇది ఏంటంటే, ఇది వాటర్ మిలన్, లుక్స్ లైక్ వాటర్ మిలన్. ఇది అవునా కాదో చెప్పండి. ఇవన్నీ ఒకే ఇట్లా ట్రెల్లీస్కి పాకించడం ఈజ్ ఇట్ ఏ గుడ్ ఐడియా ఆర్ నాట్, అది కూడా చెప్పండి. అన్నీ ఒకే దగ్గర పాకిచ్చేస్తున్నాం కదా, తెలియట్లేదు ఏ చెట్టు ఏంటి అనేది. వంకాయలు కూడా ఏంటేంటో వెరైటీస్ పెట్టాం, కానీ ఏవెంత సైజుకి వచ్చిన తర్వాత కట్ చేయాలో తెలియట్లేదు. ముళ్ళు వంకాయ అండి ఇది, లోపల చాలా ముట్టుకుంటేనే బోర్డంతా ఇదండి.
ఇది తాడు కట్టేసాను చూడండి పైకి. ఇది ఏంటో చెప్పండి మీకు ఎవరికైనా తెలిస్తే. ఇది బీరకాయ, సొరకాయ, అసలు పొట్లకాయ ఏంటో తెలియదు. మీరు తెలిస్తే కామెంట్ చేయండి. 3 రకాల తోటకూరలు ఉన్నాయి చూడండి ఇక్కడ. ఇదొకటి, ఇది ఒక తోటకూర ఇప్పుడే కట్ చేశాను, అదొక తోటకూర. ఇవి కూడా కట్టాలి తాడు పైకి, అదేంటో తెలియదు. ఓకే అండి, టాక్ టు యూ లేటర్, బాయ్.